ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నామమాత్రపు ఫీజుతో గ్రామ వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు జరపనుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే 100, ఆపైన ఉంటే 1000 రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకోనున్నారు. ఆస్తి యజమానులు మరణించిన తర్వాత వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన వాటిని యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చేస్తారు. ఇక తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు తహసీల్దార్కు దరఖాస్తు చేసి కాగితాలపై రాసుకుంటున్నారు. వీటికి మ్యూటేషన్లు సకాలంలో జరగడం లేదని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది పదే తిప్పుతున్నారన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గత ఏడాదిలో సుమారు 55,000 ఫిర్యాదులు ఇలా ప్రభుత్వానికి అందాయి. మరోవైపు తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలనే ఉద్దేశంతో కొందరుంటున్నారు. దీంతో చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డుల్లో అలాగే ఉండిపోతున్నాయి. ఫలితంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. యజమాని మరణించిన తర్వాత వచ్చిన ఆస్తులను వారసులు వాటిని విభజించి భాగాలు చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయానికి వస్తే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. అది కూడా నామమాత్రపు ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వారసులు ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో మ్యూటేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్న వారి నుంచి ఈ కేవైసీ కూడా తీసుకుంటారు. ఇటీవల రెవెన్యూ శాఖ సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు జారీ చేసిన ఆదేశాలు ఇవి. దీంతో రెవెన్యూ శాఖ కొత్త విధానం అమలుపై మార్గదర్శకాలు తీసుకురానుంది. దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందుకు కనీసం 2-3 నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది. గత వైసీపీ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ గందరగోళానికి గురైంది. అయితే ఇప్పుడు వారసత్వ భూములకే రిజిస్ట్రేషన్ చేస్తారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతోంది. ఈ రిజిస్ట్రేషన్లు ఎలా చేయాలన్న దానిపై డిజిటల్ అసిస్టెంట్లకు మరోసారి శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం.